చిత్తూరు జిల్లా మామిడి ఎగుమతులపై యుద్ధ ప్రభావం ఉంటుందా అంటే అవునని అంటున్నారు అధికార వర్గాలు. మామిడి రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవని వారు ఒక అంచనాకు వస్తున్నారు. గత ఏడాది ఉత్పత్తి నిస్తారంగా ఉన్న గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వచ్చింది. అంతకుముందు సంవత్సరం ప్రతికూల వాతావరణం పరిస్థితులు దెబ్బతీశాయి. ఆశించిన స్థాయిలో పంట చేతికి అందలేదు. ఈ ఏడాది గల్ఫ్ యుద్ధ ప్రభావం చూపనుందని వారు అంటున్నారు. ఇప్పటికే మామిడి గుజ్జు పరిశ్రమలపై ఈ ప్రభావం కనిపిస్తుందని వారు పేర్కొంటున్నారు. కంటైనర్ షిప్ నిర్వాహకులు తాత్కాలికంగా రవాణాను నిలిపివేశారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించి 2 వారాలు గడుస్తున్నా ఎగుమతుల్లో కదలిక లేదు. దీంతో గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. ఫలితంగా మామిడి కొనుగోళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఏటా 1,48,314 ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. తద్వారా 4.5 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.21 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇందులో టేబుల్ వెరైటీ రకాలు తక్కువ. గుజ్జు తదితర ఉత్పత్తులకు మూలమైన తోతాపురిని అధికంగా సాగు చేస్తున్నారు. ఏటా సుమారు 2.25 లక్షల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు గుజ్జు తయారవుతుంది. వీటిలో 1,00,000 మెట్రిక్ టన్నులు దేశీయంగా నమ్ముడుపోగా మిగిలింది గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి కొనుగోళ్లకు ఎలాంటి ఆర్డర్లు రావడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆర్డర్లు వస్తేనే రైతుల నుంచి మామిడి ఉత్పత్తుల కొనుగోలుకు ఆస్కారం ఉంటుందని వారు అంటున్నారు. యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాల్లో చాలా ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. మరో పక్క పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఫ్యాక్టరీలో గుజ్జుకు అవసరమైన బాటిలింగ్ ఉత్పత్తి నిలిచిపోయింది. మామిడి ఉత్పత్తుల కొనుగోలులో ఈ బాటిలింగ్ తయారీ కీలకం. ఈ ఉత్పత్తి లేకుంటే ఎగుమతి ఆర్డర్లు నిలిచిపోతాయి. సాధారణ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లా నుంచి నెలకు 10 ట్రక్కుల గుజ్జు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎగుమతులకు సంబంధించిన ఆర్డర్లు రాక 1,00,000 టన్నుల వరకు గుజ్జు ఉత్పత్తులు ఫ్యాక్టరీలో నిలిచిపోయినట్లు వారు పేర్కొంటున్నారు. గత ఏడాది రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కిలో మామిడికి ₹12 గిట్టుబాటు ధర నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తన వంతుగా కిలోకి ₹4 చొప్పున కొనుగోలు చేసిన మామిడి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. మిగిలిన ₹5 ఫ్యాక్టరీ యజమానుల నుంచి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 40% కూడా ఇవ్వలేదని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో గుజ్జు ఎగుమతి నిలిచిపోవడంతో తమకు పంట ఉత్పత్తి కొనుగోలుపై రైతాంగం ఆందోళన చెందుతుంది. మామిడి గుజ్జు నిల్వలు ఎగుమతి కాకుంటే ఈ ఏడాది మామిడి కొనుగోలు చేసే పరిస్థితులు ఉండవనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు కూడా తాజా పరిస్థితులపై కలవరపడుతున్నాయి. ఫ్యాక్టరీలో దాదాపు 2,000 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటితో పాటు సీజన్ సమయంలో తాత్కాలిక ప్రతిపాదికపై సుమారు 13,000 మంది పనిచేస్తారు. 7.50 లక్షల టన్నుల మామిడిని ప్రాసెస్ చేస్తే 5.50 లక్షల టన్నులు గుజ్జు చేతికి వస్తుంది. గల్ఫ్ పరిస్థితులను గమనిస్తే ఇక్కడి గుజ్జు నిల్వలు కదిలే పరిస్థితి లేదని ఫ్యాక్టరీ యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో నష్టాలు చూడాల్సి వస్తుందన్న బాధ రైతుల్లో ఉంది. జిల్లాలో మామిడి సాగు ఉత్పత్తుల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో మామిడి సాగు విస్తరణ 1,48,314 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 62,000 మంది రైతులు ఈ వ్యవసాయ సాగులో ఉన్నారు. దిగుబడి అంచనాలు 4.5 లక్షల నుంచి 6.25 లక్షల టన్నులు మామిడి వచ్చే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు. మొత్తం గుజ్జు పరిశ్రమలు 46 ఉన్నాయి. 2024లో తయారైన గుజ్జు 2.25 లక్షల టన్నులు, ఎగుమతైన గుజ్జు 1.10 లక్షల టన్నులు, 2020లో సిద్ధం చేసిన గుజ్జు 2.50 లక్షల టన్నులు, దేశీయంగా విక్రయాలు 1,00,000 మెట్రిక్ టన్నులు, నిలిచిపోయిన గుజ్జు ఎగుమతి 1.50 లక్షల మెట్రిక్ టన్నులని అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు.